2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఈరోజు మనీ మంత్ర 749 ఎపిసోడ్లో ఎస్పెషల్గా చాలామంది అంటే అఫర్మేషన్ చాంట్ చేసేటప్పుడైనా లేదు అంటే రిటర్న్గా స్క్రిప్టింగ్ లాగా గ్రాటిట్యూడ్ తెలుపుతూ లేదంటే వాళ్ళు ఏదైతే ఆశిస్తూ ఉంటారో దానికి సంబంధించి అఫర్మేషన్స్ రాసే ప్రాసెస్లో క్లారిటీ లేకుండా ఏదైతే కావాలో అది కాకుండా ఇంకొక రకంగా రాస్తారు వాళ్ళ భాషకి అనుగుణంగా. అలా కూడా చాలామంది నేను రాస్తున్నా కూడా నాకు రావట్లేదు అని అనుకుంటారు. ఎక్కడ ల్యాక్ అవుతుంది అంటారు మేడం? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం వ్యతిరేక పదాలు. లేదు, కాదు, అవ్వదు, అనకూడదు. అవి సరైన పదాలు కాదు. మనం సబ్కాన్షియస్లో మనం ఏదైతే చెప్తుంటామో అదే మన సబ్కాన్షియస్ స్వీకరిస్తుంది. అది మంచైనా చెడైనా. కాబట్టి ఉన్నది అంటే ఉన్నదిగా ఉంటుంది, లేదు అంటే లేదుగా ఉంటుంది. కాబట్టి నాకు ఇది సరిగ్గా లేదు, నా వల్ల కావట్లేదు అన్నప్పుడు నేను చెప్పాను ఆ రోజు, నా వల్ల అవుతుంది, ఏదైనా నేను సమృద్ధిగా ఉన్నాను అని చెప్పడం. అయితే ఇది చెప్పడంలో భాగంగానే చాలామంది పూర్తి నమ్మకంగా ఎట్లా మాట్లాడుతున్నారు అనేది నాకు అర్థమైంది ఏమంటే, నేను సరిగ్గానే చెప్తున్నాను అన్నట్టు ఇంకా విశ్వానికి దగ్గరగా ప్రేమగా ఆప్యాయంగా, నాకైతే ఇది తెలీదు, నాకు ఈ అవసరం ఉంది, నాకైతే ఇది తెలీదు, నేను నీకు పూర్తిగా అప్పచెప్పేస్తున్నాను, నాకైతే ఇది తెలీదు, నా వల్ల కావట్లేదు అని దాన్ని నేను సరిగ్గా చెప్తున్నాను అంటూ చెప్తున్నారు. కానీ అలాంటి పదాలను కూడా సరిగ్గా చెప్పాల్సిన అవసరం ఉంది. తెలీదు, నా వల్ల కాదు, నా వల్ల కావట్లేదు కాబట్టి నీకు చెప్తున్నాను, నువ్వు చూసుకుంటావనే నమ్మకంతో నేను చెప్తున్నాను, నాకు అర్థం అవ్వడం లేదు, ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు కాబట్టి నేను నీకు చెప్తున్నాను. ఇట్లాంటి పదాలు వస్తూ ఉంటాయి వాళ్ళ సందర్భాన్ని బట్టి. అంటే నాకేమీ తెలీదు, నీకు అప్పచెప్తున్నాను అంటే వాళ్ళ ఉద్దేశం ఉంటుందంటే నేను చక్కగా పూర్తి సరెండర్గా పూర్తి నమ్మకంతో విశ్వాసంతో చెప్పాను కదా అది అవ్వాలి అని. కానీ మీరు పలికిన పదం మాత్రం నా వల్ల కావట్లేదు, నేనైతే నాకేమీ తెలీదు, నేను నీకు పూర్తిగా అప్పచెప్పేస్తున్నాను. తెలీదు అన్న పదానికి ఓహో తెలీదా, నేను చెప్పాను బాగుంది, తర్వాత జరుగుతూ ఉంటుంది అని నమ్మకంగా ఉంటాం. తర్వాత కొన్ని గంటలు అవ్వచ్చు, మరుసటి రోజు అవ్వచ్చు, సబ్కాన్షియస్ మనం ఏది అప్పచెప్తే దాన్ని తిరిగి ఇవ్వడం అలవాటు కాబట్టి మరిన్ని సందర్భాలు, మరిన్ని వ్యక్తులతో జరుగుతున్న సంఘటనలు అలాంటివే మళ్ళీ పదే పదే తేవడం జరుగుతుంది. నీకేమీ తెలియదు కదా, తెలియని లాంటివి వస్తూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే నేను ఇంత చక్కగా చెప్పినప్పటికి కూడా మళ్ళీ ఇలా ఎందుకు జరుగుతుంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు మాట్లాడే పదాలను కొంచెం సెట్ చేసుకొని, నాకంతా తెలుసు, ఒకవేళ నాకు ఇది కావాల్సి ఉంది, నాకు ఆ నమ్మకం ఉంది, నువ్వు నాకు చేసి పెడతావని నేను నమ్ముతున్నాను, నా సబ్కాన్షియస్లో నేను చక్కగా ఫీడ్ చేస్తున్నాను, ఇలాంటి మాటలు ఒక పొందిగ్గా రాసుకొని మాట్లాడినట్లయితే అప్పుడు మీరు అనుకున్నది జరుగుతుంది. వాటిని ఇప్పుడు మీరు ఏదైతే అనుకున్నారో వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నేను ఇలా అని ఉన్నానా, అలా అనకూడదు. నా వల్ల ఏదైనా అవుతుంది, ఇది నాకు కావాలి. ఇప్పుడు సపోజ్ నాకు 1,00,000 రూపాయలు కావాలి, నాకేం తెలియదు, నీకు అప్పచెప్తున్నాను, ఇది మంచి ఉదాహరణ. నేను ఇలా చెప్పాను కదా, 2 డేస్ అయింది, 3 డేస్ అయింది, నా పని అవ్వలేదు, అట్లా కాదు. నాకు ఇంత డబ్బు అవసరం ఉంది, నాకు నా సబ్కాన్షియస్ మీద నాకు నమ్మకం ఉంది, ఎలాగైనా అది వస్తుంది, నేను పూర్తిగా దాన్ని నమ్ముతున్నాను. ఒకటేమంటే మనకు కావలసిన ప్రతిదీ ఉంది, అన్నీ ఉన్నాయి విశ్వంలో, మనం కోరుకునే పద్ధతే సరిగ్గా ఉండాలి అంతే. అది డబ్బు కోసం కావచ్చు, గోల్డ్ కోసం కావచ్చు, మీ కోరికలు, ఇల్లు, బంగళా, కారు, ఏదైనా కావచ్చు, ప్రతిదీ ఉంది. ఇక్కడ మనకేమైపోయిందంటే మనం కోరుకుంటేనే వస్తుంది అని. అందులో భాగంగానే సరే మనం కోరుకునే పద్ధతి ఇలా ఉండాలని మాట్లాడుకున్నాం. అయితే ఆ ఉన్నది అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని కనుక కోరుకోవాలి, ఉంది అని చెప్తూ. ఇందాక ఏదైతే నాకు ఇల్లు లేదు కాబట్టి నేను కోరుకుంటున్నాను, నాకు కారు లేదు అంటే లేమిని సృష్టించకూడదు. లేమిని సృష్టించకుండా ఆల్రెడీ అది ఉన్నదాన్నే నేను పొందుతున్నాను అనే విధంగా చెప్పుకోవాలి. ఆ మాటల్ని అఫర్మేషన్ రాసుకుంటున్నప్పుడు నేను ఇదన్నీ కలిగి ఉన్నాను, నేను ఇంత బంగారాన్ని కలిగి ఉన్నాను, నాకు కావలసిన చైన్ కలిగి ఉన్నాను, ఈ ఇల్లును కలిగి ఉన్నాను, ఈ కారును కలిగి ఉన్నాను అని చెప్పే పదాల్లో ఉన్నది అని చెప్తూ అది నాకు తెచ్చి పెడుతుంది అన్న నమ్మకంతో చెప్తూ ఉండాలి. అట్లా చెప్పినప్పుడు మనకు కావాల్సింది జరుగుతుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఒక హోటల్కి వెళ్ళేసి ఫుడ్ ఆర్డర్ కోసం వెయిటర్ని పిలిచేసి, ఆకలిగా ఉంది,
ఏదో ఒకటి తీసుకొచ్చేసేయి అన్నట్టుగా ఉంటుంది. అట్లా చెప్పినప్పుడు ఏదో ఒకటి అని అంటే క్లారిటీ లేదు కదా. అట్లా నేను చెప్పేశాను, అది చెప్పేశాను, అది వచ్చేస్తుంది అని అనుకోవడం అన్నమాట. క్లారిటీగా చెప్పాలి, ఉంది అని చెప్పాలి. మీరు మంచి మెనూ కార్డ్ తీసుకొని మీకు నచ్చిన దేన్నైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని, నాకు ఇది కావాలి, కొంచెం ఈ ఈ రకంగా ఉండాలి అని క్లియర్‌గా చెప్పినప్పుడు అది మన క్లారిటీ చెప్పినట్లు ఉంటుంది. అంతేగాని ఏదో ఒకటి అనంటే అట్లా మనం తినలేము గదా. కావాల్సింది మనకు నచ్చింది ఏదైతే తింటామో, ఏది కావాలి అనుకొని ఆ హోటల్‌కి వెళ్ళి ఉన్నామో, అలాగే మనం కోరుకున్న కోరిక కూడా మనకు స్పష్టంగా ఉండాలి. ఆ కోరికని చెప్తున్నప్పుడు దానికి అనుగుణంగా చెప్పాలి. ఉంది అని చెప్పాలి. రాసుకునే పదాలని నేను మొత్తం మీద చెప్పొచ్చేదేందంటే, నేను నీకు పూర్తిగా అప్పజెప్పేస్తున్నాను, నాకు తెలీదు, నా వల్ల అవ్వదు అనేటి ఇలా గాకుండా, నాకు తెలుసు నువ్విస్తున్నావని తెలుసు. నాకు ఆ నమ్మకం ఉంది. నేను అంత నమ్మకంతో కోరుకుంటున్నాను. ఏదైనా నేను సాధించగలను. నా సబ్‌కాన్షియస్ నాకేదైనా తెచ్చిపెడుతుంది. నేను కోరుకున్న ప్రతీదీ విశ్వంలో ఉందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇప్పటివరకు నేను ఏదైతే పొంది ఉన్నానో ఆ ప్రతిదానికి నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. అంటే పొంది ఉన్న వాటికి కృతజ్ఞతలు చెప్తూ కోరుకుంటున్నప్పుడు కూడా మన పనులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏదైతే నేను ఇదివరకు పొంది ఉన్నానో ప్రతిదానికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు కావాల్సిన వాటిని ఉన్నవి అని నేను పూర్తి నమ్మకంతో కోరుకుంటున్నాను. ఇలా గనుక రాసుకొని, చెప్పుకొని అఫర్మేషన్ చేసుకున్నట్లయితే ఆ పదాలనేటివి సెట్ చేసుకొని రాసుకున్నట్లయితే చక్కగా అనుకున్న పనులు జరుగుతూ ఉంటాయి. అంటే ఎలా మేడం, ఇంకా దీనికి సంబంధించి కావచ్చు, ఎవరైనా కూడా మీరు కండక్ట్ చేసే క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలి, ఎన్రోల్ చేసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? ఎలా అప్రోచ్ అవ్వాలి? ఫిబ్రవరి 8వ తారీఖున క్లాస్ ఉంటుంది. మీకేవైనా డౌట్స్ ఉన్నా, మీరు ఎన్రోల్ చేసుకోవాలని అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్‌కి కాల్ చేసి కనుక్కుంటే వివరాలన్నీ మా టీం వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.